మరి క్లుప్తంగా ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం ధ్యానించుకున్నాం. తల నుంచి లైవ్ సహోదరులు మరి సంఘంలో ఉన్న వారు తల నుంచి ప్రభు స్తుతిస్తూ ప్రార్థించుకున్నాం. జీవితంగా మా తండ్రి, మా దేవాన్ని పాదాలు స్తోత్రం. గడిచిన కాలం అంతా కాపాడిన శ్రేష్టమైన పరిశుద్ధ దినంలో మమ్మల్ని మీ మందిరంలో చేసిన దేవా చెల్లించుకుంటున్నాం. ఎందుకో తండ్రి, మీ మహాప్రేమను బట్టి, దయను బట్టి మీ బిడ్డలమైన మేము మీ మందిర ఆవరణంలో చేరి మీ వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతున్నాం. ఈ దేవుడిని మరుగు చేసుకొని మీ వాక్యం ద్వారా చూపిగా చక్కగా మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావం పొందుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సరే, ప్రతి ఒక్కరికి కూడా మరి దేవుని వాక్యం విని ఆశీర్వదించబడండి. మనందరికీ ఒకటంటే సంతోషం. ఏం తెలుసా? పండుగలు వస్తున్నాయంటే సంతోషం. అవునా? పండుగ వస్తుందంటే సంతోషం. ఎందుకు సంతోషం? వాళ్ళు మంచిగా వంటలు చేసుకోవచ్చు, తినవచ్చు, కొత్త బట్ట వేసుకోవచ్చు. ఇది అవునా? మీకు ఇష్టం లేదా పండుగలు అంటే? ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి మాట్లాడద్దు. బైబిల్ గ్రంథంలో నుంచి నేను కొన్ని విషయాలు చెప్తున్నాను. దయచేసి నిశ్శబ్దంగా వినండి, ఈ దినాశ్రమం పొందండి. నేను చెప్పే అంశం బహు జాగ్రత్తగా గమనించండి, వినండి. పండుగ గురించి తెలుసుకోండి. బైబిల్లో కొన్ని పండుగలు ఉన్నాయి. ఈ పండుగల గురించి తెలుసుకోవాలని నాకు తలంపు వచ్చింది. పండుగ గురించి తెలుసుకోండి. బైబిల్ గ్రంథంలో నుంచి దయచేసి చూడండి. నిర్గమకాండంలోకి రండి. నిర్గమకాండం 10వ అధ్యాయం 9వ వచనంలో చూడండి. పండుగల గురించి తెలుసుకోండి. అందుకు మోషే మేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను కనుక మా కుమారులను, మా కుమార్తెలను, మా మందలను, మా పశువులను వెంట పెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళుదామనెను. చూడండి, ఫరో రాజు దగ్గరికి మోషే వెళ్ళాడు. చూడండి, ఫరో రాజు దగ్గరికి మోషే వెళ్ళి, అయ్యా ఫరో రాజు గారు, మేము యెహోవా పండుగ మేము ఆచరించాలి, మేము పండుగ చేయాలి. మేము, మా పిల్లలు, మా కుమారులు, కుమార్తెలు, పెద్దలు అందరూ కూడా మా పశువుల మందలతో కూడా మేము వెళ్ళి పండుగ చేసుకుంటాం, మాకు సెలవు ఇవ్వమని అడుగుతాను. పండుగ అనేది సంతోషానికి, ఆనందానికి, దేవుని స్తుతించడానికి ఒక విలువైన సమయం అది. కానీ మనము కేవలం కడుపు హాయిగా తాగి కొత్త పని చేసుకుని ఉండడం కాదు. ఆ పండుగకు దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి మేము వెళ్తాం, మాకు సమయం ఇవ్వమని ఫరో రాజును మోషే అడిగింది. అంటే అనాది కాలంలో నుంచి పండుగలు అనేవి ఉన్నవి. బైబిల్ గ్రంథంలో నుంచి తీసుకుంటే అప్పటి నుంచే పండుగలు ఆచరిస్తున్నాం. మనము ఆచరించే పండుగలు ఎట్లున్నాయి, వాళ్ళు ఎలా ఆచరించిందో మీరు చూడండి. ఇంకా అదే 12వ అధ్యాయం 47లో కూడా ఏమని రాయబడిందో చూడండి. నిర్గమకాండంలో ఇశ్రాయేలీయుల సర్వ సమాజమును ఈ పండుగను ఆచరింపవలెను. చూడండి, ఇశ్రాయేలుల యొక్క సర్వ సమాజం కూడా పండుగను ఆచరించాలి. క్రైస్తవులమైన మనం దేవుడు చెప్పినట్లు ప్రతిదీ కూడా పాటించాలి. అప్పుడు ఈ ఇశ్రాయేలులకు మోషే సర్వ సమాజాన్ని చెప్పిండు. ఇప్పుడు నేను ఒకటి మీకు చెప్తా. ఇప్పుడు మనకు ఒక పండుగ వస్తుంది. అదేం పండుగ? క్రిస్మస్ పండుగ. ఇది సర్వ సమాజం కాదు, ఇది ప్రపంచ పండుగ. ప్రపంచంలో అన్ని దేశాలు ఆచరించి దేవుని ఆరాధించే పండుగే క్రిస్మస్ పండుగ. ఏ పండుగ కూడా క్రిస్మస్ అంతా భారీగా, ఉత్సాహంగా మరి ఆరాధించారు. ప్రపంచంలో అందరికీ తెలిసినటువంటిది ఏంటిది? క్రిస్మస్ పండుగ. అందుకే సర్వ సమాజము
సర్వ సమాజం కూడా మేము పండుగను ఆచరించాలి అని అలనాడు మోషే ఫరోని అడిగింది. కానీ అప్పటికి క్రిస్మస్ కాదు, యెహోవాను స్తుతించి మేము ఆరాధించి గణపరచాలనేది. అప్పుడు మోషే కాలంలో క్రిస్మస్ లేదు. అయితే లేదు కానీ పండుగ అనేది ఉంది. మేము దేవుని స్తుతించి ఆరాధించుకుంటాం కాగా మాకు పర్మిషన్ ఇవ్వమని అడిగింది. అదే రీతిగా దేవుడు కూడా కొన్ని విషయాలు మనకు క్లియర్ అయిపోయింది. అదే 11వ అధ్యాయం నిర్గమకాండం 13 ఆలోచనది 7 దినములు నీవు పులియని రొట్టెలను తినవలెను, 7వ దినమున యెహోవా పండుగ ఆచరింపవలెను. బైబిల్లో అప్పుడు అనాది కాలంలోనే మీరు యెహోవా కొరకు పండుగ ఆచరించవాలని అన్నది ఉందా లేదా? బైబిల్ గ్రంథంలో నిర్గమకాండములో చక్కగా రాయబడ్డది. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను, 7వ దినమున యెహోవా పండుగ ఆచరింపవలెను. 7వ దినమున యెహోవాకు పండుగ దినము ఆచరింపవలెను. అసలు ఆ పండుగ దినాన్ని ఎలా ఆరాధించాలి? దేవుని స్తుతించాలి, ప్రార్థించాలి, భక్తి విశ్వాసంతో కలిగి ఉండాలి. అట్లా అనాది మోషే కాలంలో నుంచి మోషే సర్వ సమాజాన్ని చెప్తుంది. క్రైస్తవమైన మనం మన యెహోవా కొరకు లేదా మన దేవుని కొరకు మన ప్రభు అయిన క్రీస్తు కొరకు ఎలాంటి పండుగ ఆచరిస్తున్నాం? ఆ రోజే కొత్త బట్టలు వేసుకొని ఒంటి మీద నగలు పెట్టుకొని లేదా ఇష్టానుసారమైన జీవితంలో గడపడం కాదు. దేవుడు చెప్పినటువంటి పండుగను మనం ఆచరించాలి, భక్తిగా వినయంగా దేవుని స్తుతించాలి. ఇంకా మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఈ పండుగల గురించి తెలుసుకోండి. ఇప్పుడు ఇదే అంశం నేను చెప్పేది, పండుగల గురించి తెలుసుకోండి. మోషే చెప్తాడు సర్వ సమాజానికి, యెహోవాకు మేము పండుగ చేయాలి. సర్వ సమాజం అంతా కూడా 7 రోజులు పులియని రొట్టెల పండుగ 7 రోజులు ఆచరించి తర్వాత 7వ దినం యెహోవాకు మంచిగా పండుగ చేసుకుందామని చెప్తాడు. నేను మీకు చెప్తున్నా, క్రిస్మస్ పండుగను అందరం ఆచరించాలి, దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. అసలు క్రిస్మస్ అంటే ఏదో తెలుసా మీకు ఎవరికైనా? మీకు చెప్పగలరా ఎవరైనా? క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తును ఆరాధించుట. మనం ఆరాధించాలి అంటే ఎట్లా ఆరాధించాలి? జ్ఞానుల గురించి మీరు తీసుకుందాం. జ్ఞానులు శాస్త్రంలో పడి దేవుని ఆరాధించినట్టు పూజించినట్టు చూస్తున్నారు. మనం క్రిస్మస్ వస్తుంది కాబట్టి మన హృదయాన్ని దేవుని సన్నిధిలో పూర్తిగా కుమ్మరించి దేవుని స్తుతిస్తూ ఆరాధించాలి. నేను మీకు ఒకటే జ్ఞాపకం చేస్తున్నా, పండుగ అంటే కొత్త బట్టలు తీసుకొని తిని ఎంజాయ్ చేయడం కాదు. దేవుని స్తుతించి ఆరాధించి కీర్తించి పాడడం అసలైన ఆరాధన. దేవదూతలు చూడండి, క్రిస్మస్ రోజు సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమలు ఆయన క్రిస్తులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగు కాదని స్తోత్రం చేస్తూ కీర్తనలు పాడినట్టు మనం చూస్తున్నాం. దేవాలయానికి వచ్చి పండుగ చేసుకుంటున్నాం. మనం పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, వాక్యం వినాలి, దేవుని స్తుతించాలి. అది అసలైన ఆరాధన. అదే గుళ్ళలో అయితే వాళ్ళు కన్న వాటిని విన్న వాటిని విని బెత్లెహేం వరకు వెళ్ళి ప్రభువుని చూసి మొక్కి సాగిలపడి వచ్చినట్టు లూకాసు వార్తలో మనం చూస్తున్నాం. మనం ఇక్కడికి వచ్చినప్పుడు నేను మీకు చెప్తున్నా, నేను నేర్చుకున్న విషయాలను మీకు చెప్తున్నా. 2 చేతులు ఇలా దగ్గర పెట్టి దేవునికి వందనాలు చెల్లించి ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇట్లా దేవానికి స్తోత్రం అని దేవుని స్తుతించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిజంగా నేను మీకు ఒకటే జ్ఞాపకం చేస్తున్నా, దేవుని ఆరాధించడం పూర్తి హృదయపూర్వకంగా మనము సిన్సియర్గా తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ఆరాధించి ఆ క్రిస్మస్ పండుగను ఆచరించాలి. అయితే ఇక్కడ మనం క్రిస్మస్ పండుగ ఆరాధిస్తున్నాం. ఇంకా లోకంలో వివిధ రకాలైన పండుగలు ఉన్నాయి కదా. బైబిల్ గ్రంథం గురించి మరొక పండుగ గురించి నేను మీకు చెప్తాను. ఈ పండుగల గురించి మీరు తెలుసుకోండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 23లో చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 23.
బైబిల్లో చూస్తే మీకు తెలుస్తుంది. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 23 నుంచి. అతడు బందీ గృహములో తిరగలి ఆవిడ కరెక్ట్ చదవాలి నాకు. 16వ అధ్యాయం 23 నుంచి. చూడండి, సాంసను దేవుని ఎందుకు భయభక్తులు ఉండి తప్పిపోయాడు. ఎంత తప్పిపోయాడు మీ అందరూ తెలుసు. దెలీలా చేతిలో మోసపోయాడు. క్రైస్తవుడు అనేవాడు చాలా నొప్పురవాలా ఉండాలి. ఏ పాపంలో కూడా వాడద్దు. మన మాటలు, మన చూపులు, మన చేతలు అన్నీ కూడా దేవునికి మహిమకరంగా, ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. సాంసను చాలా బలవంతుడు, కానీ దెలీలా చేతిలో మోసపోయాడు. మోసపోయి అక్కడ ఉన్నటువంటి ఫిలిష్తీయులకు, అన్యులకు చిక్కిపోయిండు. వింటున్నా? అప్పుడు చిక్కిపోయినప్పుడు వాళ్ళు ఆ సాంసను పట్టుకుని ఏం చేసిండ్రు? ఏమంటారు? చూడండి, వాళ్ళు దాగోనుకు ఒక పండుగ చేస్తుండ్రు. తమ దేవత పేరు ఏంటిది? దాగోను దేవతకు మనకు సాంసను దొరికిండు. మనం అందరము ఈ దేవత పేరుగా పండుగ చేసుకుని ఆచరిస్తామని చెప్పి సాంసను పట్టుకున్నారు. వాళ్ళకు కూడా ఒక పండుగ ఉంది. రకరకాల పండుగలు ఉంటాయి. అయితే దైవదేవుడు దొరికిపోయింది. ఇక్కడ దొరికిపోయి ఫిలిష్తీయుల చేతిలో చిక్కిపోయి వాళ్ళకు చిక్కిపోయి బాగా అనుభవిస్తాడు. అయితే ఏం జరిగింది? చూడండి, అన్ని కూడా స్తుతిస్తారు. పండుగ రోజు ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. అక్కడ ఫిలిష్తీయులకు యెహోవా దేవుడు అంటే ఇష్టం లేదు, కానీ వాళ్ళ దేవతను స్తుతిస్తుండ్రు. క్రైస్తవులమైన మనం మన దేవుడైన యెహోవా దేవుని, మన ప్రభు అయిన క్రీస్తుని మనం స్తుతించాలి. అరే, ఆ దావీదు దేవతను స్తుతిద్దాం. మన శత్రువు మన అందరికి కలిపి కదా, సాంసోను బతికినప్పుడు, బలాడుకున్నప్పుడు, ఇప్పుడు మన దేవుడే మనకు అప్పచెప్పింది. ఇతన్ని బంధించేసినాం కదా, మన దేవతను స్తుతిస్తాం అనుకొని అతన్ని ఏం చేసింది తెలుసా? పట్టుకొని కట్టేసిండు. కట్టేసి కళ్ళు కూడా వీకిండు. ఇక కళ్ళు కూడా వీకిండు కాబట్టి ప్రపంచం కనబడ్డదా? అలాంటి దైవజనుడు అంత నీచానికి వెళ్ళిపోయిండు. నేను మీకు చెప్తున్నా, పాపంలో పడ్డప్పుడు ఇద్దరు దైవజనులైనా దేవుడికి దూరం అయిపోతాడు, మనుషుల చేత ఆశ్రయం పాలైపోతాడు. కానీ మన ప్రభు అయితే యేసుక్రీస్తునందు ఏ తప్పిదం లేదు. కానీ ఆయన పట్టిళ్ళు, కొట్టిళ్ళు, శిలువ చేసిండు, సమాధేశం కానీ తిరిగి లేచి ప్రపంచానికి సజీవమైన దేవుడి కుమారుడని నిరూపింపబడ్డాడు. నేను మీకు చెప్తున్నా, తప్పు చేయనప్పుడు గురువుతోటి గుర్తురాడవచ్చు. ఈ మనం ఎప్పుడైతే తప్పు చేస్తామో మన చేసే వాల్యూ మారిపోతుంది. ప్రార్థనలో, ప్రవర్తనలో, క్రియల్లో, చూపుల్లో, అన్నింటిలో మన జీవితం యథార్థంగా ఉండాలి. సాంసను వాళ్ళకి చిక్కిపోయి కన్ను తీయబడి గొలుసులతో బంధింపబడి వాళ్ళ దేవత పండుగ చేసుకున్న వాళ్ళు వాళ్ళ దేవతను స్తుతిస్తున్నారు. క్రైస్తవులమైన మనం గుడికి వచ్చి అవి నిద్రపోతారు. అలా ఎందుకు పేరేనా? నేను మీకు ఒకటే చెప్తున్నా, దేవుని స్తుతించేవారు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో దేవుని స్తుతించాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, దేవుని వాక్యంతో మీరు నింపబడాలి. పండుగ రోజు ఆయన కడుపుగా దీన్ని మంచాల ఆయన బెడ్ మీద అనుకోవడం కాదండి పండుగ. దేవుని స్తుతించడమే పండుగ, దేవుని ఆరాధించడమే పండుగ, దేవుని పూజించడమే పండుగ. ఎలా? నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో దేవుని బాగా ప్రార్థించు. చూడండి, అన్నిలు ఫిలిష్తీయులు ఆ దైవజుడైన సాంసోను దుర్గాన్ని పట్టుకొని మన దావీదు దేవతను స్తుతిద్దాం, పండుగ చేసుకుందామని వాళ్ళు ఆశ్చర్యపడి సంతోషపడుతుంటే, క్రైస్తవ ప్రపంచంలో క్రిస్మస్ ని ఎంత ఉద్యోగంగా జరిపించాలి? యోచించుకో. చదువు. చూడండి,
మనం అందరం సంతోషంగా మన దేవతను పూజించుకుందాం, స్తుతిద్దాం. సాంసర్ను మన దేవతను మరి తీసుకొద్దాం అని బందీగృహంలో ఉన్న సాంసర్ను తీసుకొచ్చి కన్నులు కేసింది. ఆ కన్నులు చేశాడు. చూడండి, సాంసర్ను పట్టుకొచ్చేసిండు, గుడి స్తంభాల మధ్య నిలబెట్టిండు. ఇట్లా ఒక స్తంభం అడుగుతున్న పిల్లలు ఉన్నది, వాటి మధ్యలో సాంసర్ను నిలబెట్టి పరిహాసం ఏం చేస్తుండ్రు. నీ బలం ఎక్కడ ఉన్నది, నువ్వు ఇంత బాగా చేసినావు కదా, నీ స్థితి ఏంది? మనం క్రైస్తవులమైన మనం గుడికి వచ్చినప్పుడు కొన్నిసార్లు బలహీనతలు లేదా రోగాలు, సమస్యలు, మరణము మనకు సంభవించినప్పుడు వాళ్ళందరూ ప్రార్థన చేస్తారు కదా, వీళ్ళు ఇంత గుడికి పోతారు కదా, వీళ్ళకి ఎంత జరిగింది, వాళ్ళకి ఎంత, ఏది జరిగినా ఆయన చిత్తం లేకపోతే తలపెట్టుకోవడానికి మనకు తెలుసు. ఏది జరిగినా నిశ్చితమే. భూమి మీద ఎవరు పునాదేసి గట్టి ఉండటం లేదు. ఆ మర్మం క్రైస్తవులమైన మనకు తెలుసు. కానీ అక్కడ సాంసర్లు పట్టుకొని ఏకతాళి హేళన చేస్తుండ్రు, మనలా పర్యాసం చేస్తుండ్రు. సాంసర్లు మనకు మన దేవత అప్పగించింది, రండి అని చెప్పి హేళన చేస్తుండ్రు. క్రైస్తవ జీవితంలో ఎప్పుడైనా లాస్ కానీ, కష్టం కానీ, బలహీనత కానీ, మనకి ఏ బలహీనత నర్వస్ కావద్దు. మనం ఆరాధించే దేవుడు రక్షించే సమర్థుడు. ఆయన వైపు చూస్తూ జీవితయాత్రలో సాగిపోతూ ఉండాలి. 2020 దాకా వచ్చినాం మనం, ఇంకా 2040 దాకా బ్రతికితే ఆయన కృప. వింటున్నా, నేను ప్రభు వాక్యంలో చెప్తున్నా, ఏ క్షణమైనా, ఏ దినమైనా, ఏ వారమైనా, ఏ నెలైనా ప్రభుత్వం కలిసి సాగిపోదాం. కష్టాలు, నష్టాలు, బలహీనతలు, శోధనలు, మరణాలు వస్తాయి. పరిహాసం హేళన చేస్తే మరణంగా దిగులు పడ క్రైస్తవ, క్రీస్తులో విశ్వాసిగా సాగి ప్రభుత్వం కలిసిపోదాం. ఇక్కడ దైవజనుడు అయిన సాంసన్ పరిహాసం చేయబడుతుంది. అయితే చూడండి, కన్ను లేవు, పీకేసిండు, ఇట్లా స్తంభాన్ని పట్టుకున్నాడు 2 చేతులతోటి. అయ్యా, ఒక బంటు రైతు అంటే ఒక సిపాయి అనుకోండి, ఇట్లా స్తంభాన్ని నన్ను పట్టుకొని వాడి విలుపు స్తంభం ఇలా పట్టుకున్నాడు. పట్టుకొని ఇచ్చినాక సాంసన్ ఏం చేస్తున్నాడు, నేను కొంచెం నన్ను ఇట్లా పట్టుకొని అండి, నేను వాటి మీద ఆడుకుంటానని సాంసన్ కంట్రోల్తో చెప్పిండు. అయితే ఆ గుడి మీద పండుగ చేసుకుంటారు కదా, చూడండి, దావోను దేవుడు పండుగ చేస్తుండే. మంచి ఒకరు బాగా రాయలు తిన్నారు, బాగా పర్యాసం చేస్తారు, కేరళ చేయడం పండుగ చేసుకోవడమా? తాగినోడు పండుగ చేయలేదా? అది కరెక్ట్ కాదు. కట్టుకోవడే పండుగ. అది తాగిన వాళ్ళు పండుగ చేసుకొని దేవుని మర్చిపోయి ఇష్టానుసారమైన చెడు ప్రవర్తనకి వాళ్ళు బానిసలైపోతారు. నేను మీకు చెప్తున్నా, పండుగ ఆచరించడం అంటే భక్తి భయంతో దేవుని స్తుతించి, కీర్తించి, ఆరాధించడం. అయితే వారు సాంసర్ను పట్టుకొని వచ్చి గుడిలో ప్రవేశించి, స్త్రీలు పురుషులు ఇంచుమించు ఎంతమంది ఉన్నారు? 3000 మంది వచ్చిన గుడిలోకి. అందరూ హేళన చేస్తారు, కేకలిస్తారు. ఇది ఆరాధన కాదు, వాళ్ళు చేసేది పండుగ కాదు. వింటున్నా, పండుగ అంటే దేవుని ఆరాధించడం అంటే మనసుతోటి, ఆత్మతోటి మనం దేవుని ఆరాధించి ప్రార్థించాలి. కానీ వీళ్ళు తిని తాగి ఒక వ్యక్తిని, ఒక దైవజనుని దొరికించుకొని ఏదైనా చేస్తూ పర్యాసం ఆడుతూ వాళ్ళ గుడి నిండా, గుడి పైన కూడా స్లాబ్ అది కూడా ఇంచుమించు 3000 మంది ఉన్నారు. అయ్యగారు ఉన్నారు, దైవజనుడిగా పిల్లర్స్ పట్టుకుని ఉన్నారు. అది ఏం జరిగింది? అప్పుడు సాంసన్లో దేవుని ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకుని దేవా ఒక్కసారి నన్ను బలపరచు, దేవా ఒక్కసారి నన్ను బలపరచు అని ప్రార్థన చేస్తున్నాడు. నేను ప్రతి క్రైస్తవ బిడ్డ చెప్తున్నా, రోగం మీద కానీ, మరణ గడియలు కానీ, లాస్ కానీ, జీవితం అంతా పరిగ్రహమైనా కూడా భయం లేదు. ఎందుకు తెలుసా? స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డలు
వచ్చునేమో కానీ నిన్ను నేను నా చేతుల మీద చెప్పుకున్నా అన్నాడు. అవును, దేవుని వాక్యం ఖచ్చితమైంది, యథార్థమైంది. క్రైస్తవ విశ్వాసి భయపడదు. ఏ సమస్యలు వచ్చినా దిగులు పడదు. ప్రభు వైపు చూస్తూ జీవితయాత్రలో ప్రభుతో కలిసి సాగిపోదాం. సంవత్సరం అయితే అన్నిలో సిద్ధపడ్డాడు. అప్పుడు ఆయన ఏమో చేస్తుండడు, ప్రభా దయచేసి ఒక్కసారి నన్ను బలపరచు, నా బలమే దేవా అని ప్రార్థన చేస్తుంది. అయితే చూడండి, దేవా నా ముందు కనిపించిండు, వీళ్ళు ప్రపంచమే నాకు కనబడకుండా చేసిండు. దేవా వాళ్ళు మరి అంతేకాదు పర్యాసం ఆడతారు, హేళన చేస్తుండ్రు. నా కన్నుల నిమిత్తం వాళ్ళ మీద నేను పలవించుకుంటా దేవా, ఒక్కసారి నాకు బలమే దేవా, దయచేసి ఒక్కసారి దేవా అని ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినప్పుడు చదువు చూడండి, 2 స్తంభాల మధ్యలో కుడి చేత ఒకటి ఎడమ చేత ఒకటి 2 స్తంభాల మీద పట్టుకొని దేవా ఒక్కసారి నా కన్నుల నిమిత్తము నా విరోధుల మీద నన్ను పలవించుకోలేను దేవా అని చెప్పి ప్రార్థన చేస్తున్న దేవునికి. అయితే చూడండి, ఈ 2 స్తంభాలు పట్టుకొని దేవా నేను కూడా చనిపోతా, ఈ గుడిలో ఉన్న అందరూ కూడా చనిపోవాలి, ఇది ఒక్కసారి బలమని చెప్పి 2 స్తంభాలను గట్టిగా ఊపి ఇట్లేసిండు. పిల్లర్స్ వేసిన స్తంభాలన్నీ కూడా తుత్తునీయాలై కూలి పైన కింద అందరూ చచ్చిపోయాయి. పండుగ ఎటువైంది? నేను చెప్తున్నా, తప్పరాగింది పండుగ కాదు, కొత్త బట్టలు తీసుకున్నది పండుగ కాదు. పండుగ అంటే దేవుని ఆరాధించడం, కీర్తించడం, ప్రార్థన చేయడం, భక్తి పరవశతలతో దేవుని పూజించడమే అసలైన పండుగ. ఎవరు ఏ పండుగ చేసినా పండుగ బాగా రాలి ఆయన కొత్త బట్టలు వేసుకొని ఇది కాదండి పండుగ. పండుగ అంటే భక్తి పరవశ వాళ్ళతో నిండి దేవుణ్ణి స్తుతించడం. ఈ దాగు ప్రజలు పండుగను ఆచరించారు. అక్కడ ఫిలిష్తీయులు పండుగను ఆచరించి మన దేవతకు పండుగ చేసుకున్నామని చెప్పి స్త్రీలు పురుషులు మంచిగా తిని తాగి దైవాన్ని పట్టుకొని తెలిస్తే దైవాన్ని ఒక్కసారి దేవుడు వేడుకుంటే మంచి బలం వచ్చిన గుడి నిదానంగానే మొత్తం కూలిపోయింది. నేను మీకు ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా, ఎప్పుడు దిగులు పడక విశ్వాసి ప్రభు వైపు చూస్తూ సాగుతూ ఒకసారి కంటిన్యూషన్ చేయవచ్చు. చూడండి, సంవత్సరం బ్రతికినప్పుడు చంపిన సంఖ్య కంటే ఆ ఒక్క రోజు గుడిని కూలగొట్టినప్పుడే ఇంచుమించు ఒకటే రోజు 3000 మంది తన జీవిత కాలంలో అంతకంటే ఆ ఒక్క రోజు ఎక్కువ చచ్చిపోయిందని వాక్యంలో మనకు రాయబడి ఉన్నది. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, దైవజనులైనా క్రైస్తవులైనా ఎవ్వరు కూడా దిగులు పడద్దు. యథార్థమైన ప్రవర్తన కలిగి ప్రభుని చక్కగా ఆదరించి క్రీస్తులో మంచి విశ్వాసులుగా మీరు ఎదగాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు మోషే యెహోవాకు పండుగ ఆచరించి వస్తాం, మాకు సెలవేయమన్నాడు. అదే రీతిగా ఇక్కడ ఫిలిష్తీయులు దావీదు దేవతకు మేము పండుగ ఆచరిస్తున్నాం, మాకు ఈ దొరికింది కదా శాంక్షన్, మన పగ చేసుకున్నాం రండి అని ఏం చేస్తూ అట్లా పండుగ ఆచరించి అందరూ మరణం పాలైంది. ఇంకొకటి కూడా పండుగలు ఎన్నో తెలుసా బైబిల్లో? అపొస్తలుల కార్యం తీసుకోండి. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 1-5 లేఖనాలు గమనించండి. 2వ అధ్యాయం 1-5 వరకు. పెంతెకోస్తు పండగ దినము వచ్చినప్పుడు, ఇక్కడ పెంతెకోస్తు అనేది ఒక పండుగ దినం. మీరు సంఘాల పేరు పెట్టుకుంటారు కదా. పెంతెకోస్తు పండగ దినము వచ్చినప్పుడు, అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఇప్పుడు పండుగ అంటే మనం స్తుతించడానికి ఆలయానికి రామా? ఆ పెంతెకోస్తు అనేది పండుగ దినం. అది అయితే ఆ పండుగ అందరూ ఒక దగ్గర
కూర్చున్నారు. ఆ పండుగ రోజు ఏం జరిగింది? అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. చూడండి, వారు కూర్చుని దేవుని స్తుతించే సమయంలో పెంతుకొస్తు దినమున అకస్మాత్తుగా ఒక బలమైన గాలి వచ్చేసింది. ఆ బలమైన గాలి ఆ పండుగ రోజున వచ్చేసింది. అంటే అక్కడ క్రైస్తవులు ఎలా ఆరాధించారంటే ఏక మనసుతోటి, ఏకాగ్రతతోటి అందరూ ఒకే మనసుతోటి కలిసి దేవుని స్తుతించారు. అందుకే దేవుడు బలమైన గాలి పంపించిండు. అందరూ ఆ గాలిలో ఏం చేసిండు చూడు. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి, చూడండి, అగ్ని జ్వాలల వంటి నాలుకలు మనం చూస్తూనే ఉంటాం. నిప్పు కణాల ఒక్కొక్కరి మీద వ్రాలినట్టు రాయబడి ఉన్నది. వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించున్నది. అందరూ అక్కడ పెంతెకొస్తు పండుగ దినాన అందరూ కూడి దేవుని ఆరాధిస్తున్న సమయంలో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఒక్కొక్కరి మీద అగ్ని జ్వాలల వంటి నాలుకలు ఒక్కొక్కరి మీద వ్రాలి వాళ్ళు వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషల్లో మాట్లాడతాను. కానీ బ్రదర్ ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా? వీళ్ళే మాట్లాడుతాను భాషలు. అందరూ చూస్తుంటే అగ్ని జ్వాలల వంటి కణాలు వచ్చి వాళ్ళ మీద రాని, అవునా? ఇక్కడ చూస్తుంటే ఒక్కొక్కరి మీద రాని. ఇప్పుడు ఈ పెంచుకొచ్చుకున్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే భాషలు మాట్లాడతారు. మాటకి కావాలి భాషలు, అది మామూలు కూడా కాదు. ఇక్కడ చూడు లేఖనాలు ఒక్కొక్కరి మీద ఏం రాని, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టు వారికి కనపడాలి. అట్లా భాష చూస్తుందంటే ఈ అగ్ని కళాలు వచ్చి రాలినట్టు కనబడాలి. వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఒక్కొక్కరు ఒక్కొక్క భాషతో అన్య భాషలతో మాట్లాడారు. కానీ బైబిల్ గ్రంథంలో భాషలు విశ్వాసకు రావని కొరింథీయులకు రాసిన పత్రికలో 12:14లో క్లియర్గా రాయబడ్డది. భాషతోటి 10,000 మాటలు పలికిన ఆత్మతోటి ఒక్క మాట పలుకుట మేలని చెప్తుంది. కాబట్టి ఇక్కడ ఈ పెంతెకొస్తు దినమున ఆ బలమైన గాలి చేసింది. వాళ్ళు ఆరాధన చేస్తుంటే, ప్రార్థిస్తుంటే అగ్ని జ్వాలల వంటి కణాలు ఒక్కొక్కరి మీద దేవుడిగా పంపించింది. ఈ రోజుల్లో అలాంటి ఆరాధన ఉందా? అలాంటి స్థుతి ఆ పండుగ రోజు అలా జరుగుతుందా? ఎందుకు దిగజారిపోయినాం? కడుపుకే భాగస్వామి అయిపోయినాం. వింటున్నా నేను చెప్తున్నా. ఇప్పుడు మోషే పండుగ ఆచరించినట్టు చూసినాం. ఇంకా దాగోను దేవత వాళ్ళు పండుగ ఆచరించి అందరూ చేసిపోయారు. ఇక్కడ పెంతెకొస్తు రోజు పండుగ ఆచరించి అనేకులు పరిశుద్ధాత్మ శక్తి పొందినట్టు మనం చూస్తున్నాం. ఇంకేం పండుగలు ఉన్నాయి బైబిల్లో చూస్తారా? చూడండి, లూకాసు వార్తలకు రండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 41 నుంచి చూడండి. పస్కా పండుగ అప్పుడు ఇంకొక పండుగ ఉన్నది బైబిల్ గ్రంథంలో, పస్కా పండుగ. ఇప్పుడు హైదరాబాద్ పస్కా పండుగ ఎక్కువ చేస్తుంది ఏంటి మరి? చేస్తుందా? అసలు సందర్భంలో చాలా మంది పస్కా పండుగ తెలియలేకపోతుంది. పస్కా పండుగ అది ఎక్కడ జరిగిందో చూడండి. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెలుచుండువారు. చూడండి, పస్కా పండుగ రోజు ఏటేటా తమ తల్లిదండ్రులు యెరూషలేము దేవాలయానికి వెళ్ళేవారు. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. చూడండి, పస్కా పండుగకు ఏటేటా యెరూషలేము దేవాలయానికి మరి యేసు ప్రభు తల్లిదండ్రులు కూడా వెళ్ళేవారు. మనం ఇప్పుడు ఏ పండుగ పోతాము? క్రిస్మస్ కొత్తాం, జనవరి అని చెప్పి కొత్త పండుగ మనం పెట్టుకున్నాం. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలను బోధించేది కొన్ని ఉన్నాయి. వింటున్నా? బైబిల్లో పస్కా పండుగను క్లియర్గా రాయబడ్డది, అవునా? ఏటేటా యెరూషలేము దేవాలయానికి యేసు ప్రభు మరియా వెళ్ళి ఆరాధించినట్టు మనకు క్లియర్గా బైబిల్ చెప్తుంది. అయితే
ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెలుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. చూడండి, ఆ దినములు తీరిన తర్వాత బాలుడైన యేసయ్య యెరూషలేములోనే ఉన్నాడు. ఇలా పండుగకు వచ్చిండు, మళ్ళీ తిరిగి ఎవరి ఊళ్ళకు వాళ్ళు వెళ్ళిపోవాలి కదా. వెళ్ళిపోతుంటే 3 రోజుల వరకు కూడా యేసుప్రభు దేవాలయంలోనే ఉన్నాడు. 3 రోజుల ప్రయాణం అయినాక మళ్ళీ యెరూషలేములో మా యేసయ్య రాలేదు కదా, ఎటు పోయిండు, ఎవరి దగ్గర నుండి ఏముంటున్నాడు, అందరు బంధువులు కదా, క్రిస్టియన్సే కదా అందరు పండుగకు వచ్చేది. ఏది అని అందరిని నిర్వహణ అని అడిగినా కూడా యేసయ్య లేడు. యేసయ్య లేడు కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, మరియ హృదయంలో కలవరమైంది. యేసు రాలేదయ్యో, ఎంత మోసం ఆయనయ్యో, తప్పి ఉన్నాడేమో, తండ్రికి దాహం ఆయనేమో, ఎక్కడ తప్పిపోయిందో ఏడో నా కొడుకు తల్లి చాలా వేదనభరితంగా నిలువైన వారిని, పొరుగు వారిని అడుగుతుంది. అడిగిన ఎవరి దగ్గర యేసయ్య కనబడ్డాడు. మళ్ళీ తిరిగి దేవాలయానికి వచ్చే వరకు యేసు ప్రభు శాస్త్రులతో పరిచయులతో మాట్లాడుతూ ఆ పసిక పండుగ అయిపోయిన 3 రోజుల దాకా కూడా దేవాలయంలో ఉన్నట్టు మనం చూస్తున్నాం. తీసుకున్నందుకు దేవుడు వెళ్ళారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను. పండుగ అంటే దేవాలయానికి పోయి చక్కగా ఆరాధించుకోవాలి, మనకు క్లియర్గా చెప్తుంది. ఇంకా నేను షార్ట్గా చెప్తా. ఈ పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ అయిపోయింది, పస్కా పండుగ అయిపోయింది. పస్కా పండుగ అంటే ఏంటి చూడండి, మార్క్స్ వార్త 14:1. పస్కా పండుగ అంటే ఏదో కూడా కొంతమంది తెలియదు. ఏం బ్రదర్, పస్కా పండుగ అంటే తెలుసా? చూడండి, రాయబడి ఉంటుంది, లేఖనాలను పరిశీలించండి. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. ఈ పస్కా పండుగనే పులియని రొట్టెల పండుగ అంటారు, రొట్టెల పండుగ అని కూడా అంటారు. పులియని రొట్టెల పండుగ క్లియర్గా మనం లేఖనాలు చదువుతుంటే అర్థమవుతుంది. అదే ఈ పులియని రొట్టెల పండుగకు యేసు ప్రభు కూడా ఈ పండుగ ఆచరించినట్టు మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 26:17 చూడండి. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నామని అడిగారు. అయ్యా, మరి ఈ పస్కా పండుగ మేము ఎక్కడ చేయాలని కొరకంటే ఫలాన్ని గదికి వెళ్ళాలి, ఫలాన్ని అక్షరంలో చేయాలి అని యేసుప్రభు చెప్తాడు. పండుగను ఆచరించడం అనేది ఆది కాలంలో ఉంటున్నది. ఇప్పుడు మనం ఒకటే ఆరాధిస్తాం పండుగ, క్రిస్మస్ ను బ్రతికినందుకు దేవుని చక్కగా ఆరాధిద్దాం, ప్రార్థిద్దాం, కీర్తిద్దాం. చాలా మంది, నేను షార్ట్ చెప్పిస్తున్నా, చాలా మంది ఏమనుకుంటారు, క్రిస్మస్ అనే పదం బైబిల్లో లేదు కదా, ఈ పదమే లేదు, క్రైస్తవులు ఎందుకు ఆరాధిస్తారు అని అనుకుంటారు. అయితే క్రిస్టమస్ అంటేనే క్రీస్తును ఆరాధించుట. దేవదూతలు ఆరాధించిండు, గుర్రలు ఆరాధించిండు, జ్ఞానులు ఆరాధించిండు. మీకు క్లియర్గా చెప్తున్నా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 2వ అధ్యాయం తీసుకోండి, 21వ వచనం చూడండి. క్రిస్మస్ కు నేను మీ దగ్గర విషయం చెప్పి నేను ముగిస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయం 21వ వచనం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడకమునకు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టిరి. మనుషులు పెట్టలే, దేవదూతల చేత పెట్టబడింది. ఇప్పుడు ఇక్కడ ఈ వచనాన్ని గమనించండి. యేసు ప్రభును దేవాలయానికి ఎన్ని రోజులు తీసుకొచ్చారు? మనమే పూజేద్దాం, 21 చేస్తాం, ఇవి మన పద్ధతులు. ఏం పద్ధతులు? మనం పిల్లలు పుట్టినప్పుడు ఏం చేస్తాం? 21 ఇక్కడ వచ్చిందో ఈ పద్ధతి అంటే. కానీ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు పుట్టగానే 8వ రోజుకే దేవాలయాన్ని తీసుకొచ్చి దేవాలయంలో పేరు పెట్టడం జరిగింది. సిమియోను అనే దైవజనుడు ఎత్తుకున్నాడు. బైబిల్ దగ్గర మీ అందరికీ తెలుసు. అయితే 8వ దినం నుంచి ఎంతకు లెక్క పెడతారండి? 8వ దినం నుంచి ఎంతకు పోతే డిసెంబర్ 25 అవుతుంది. ఇప్పుడు శుక్రవారం క్రిస్మస్ అయితే మళ్ళీ శుక్రవారమే కొత్త సంవత్సరం అవుతుంది. అప్పటికి న్యూ ఇయర్ కు ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటిది?
2020 ఎట్లా చెప్పగలుగుతాం? క్రీస్తు శకం క్రీస్తు పూర్వం కలిసి లెక్క తీసుకొని అలనాడు జ్ఞానులు మనకు క్లియర్గా చెప్పిండ్రు. ఆ లెక్కల ప్రకారంగానే మీరు చూడండి. లుకాసువార్త 1వ అధ్యాయంలో 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. చూడండి, ఆ దినాలలో ఇంటి లెక్కలు సెన్సస్ అంటే ఏంటి? జనాభా లెక్క రాయడానికి ఆ రోజులలో కైసరు ఔగుస్తు కాలంలో జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అంతకుముందు ఎవరు రాయలేదు. ఆ లెక్కలను చూసుకుంటే యేసు ప్రభు పుట్టింది డిసెంబర్ 25. 25 ఎట్లా చెప్తున్నాడంటే యేసు ప్రభు పుట్టిన 8 రోజులు అంటే దేవాలయాన్ని తీసుకొచ్చింది. ఆ 8 రోజుల నుంచి లెక్కలు కట్టి పెడితే డిసెంబర్ 25 వస్తుంది. అందుకే దాన్ని మనం క్రిస్మస్ గా క్రీస్తును ఆరాధించే దినంగా ప్రతి క్రైస్తవులను తీసుకొని ప్రపంచం అంతా డిసెంబర్ 25 ఆరాధిస్తున్నాం. దీనికి సందేహం లేదు. మీరు దేవుని వాక్యాన్ని గమనించండి, లేఖనాన్ని పరిశీలించండి. చాలా పండుగలు ఉన్నాయి. అందులో ఇప్పుడు మోషే కూడా ఆ రోజు పండుగ ఆచరించాడు. ఫిలిస్తీన్లు దావీదు దేవతలకు పండుగ ఆచరిస్తామని మొత్తం మరణం పాలయ్యారు. పెంతెకొస్తు దినాన పండుగ ఆచరించి అనేకులు పరిశుద్ధాత్మ శక్తి పొందారు. యేసు ప్రభు కూడా పస్కా పండుగ లేదా పులియని రొట్టెల పండుగ కూడా ఆచరించినట్టు చూస్తున్నాం. ఇప్పుడు మనం ఆచరించాల్సింది క్రిస్మస్ పండుగ. మీరు ఎంత సిద్ధపడుతుంది క్రిస్మస్ కు? చాలా ఉద్యోగంగా 2020 మనం ఉంటున్నట్టుగా క్రిస్మస్ పండుగ అంటే తిని ఆనందించడం కాదు, కొత్త బట్టలు తెచ్చుకోవడం కాదు. మరి పూర్తి నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో దేవుని ఆరాధించి ప్రార్థించి మరి దేవుని చక్కగా ఆరాధించి దేవుని మనకు జీవమైన క్రిస్మస్ జరుపుకుందాం. దేవుని అందరినీ ఆశీర్వదించి దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని ఇంటిగా ప్రేమిస్తున్న దేవా, నీ పాదములకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మేము కొన్ని పండుగల గురించి మాత్రమే బైబిల్ గ్రంథంలో చూశాం. అవును ప్రభా, నీ జననము నాయన మరి డిసెంబర్ 25 మీరు మాకు ఇచ్చిన జ్ఞానం బట్టి వేదనలను బట్టి మేము చూస్తున్నాం. అంతే ప్రభా. మరో దినాన మా గ్రామాన్ని, మా మండలాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశంలో, ప్రపంచంలో నీ ప్రియ క్రైస్తవ పిల్లలు ఎక్కడెక్కడైతే మరి పండుగ జరిపించుకోబోతున్నారు వారి మధ్యలో ఉండండి, మీరు మహిమ పొందండి. మేము సవాళ్ళని స్తుతించే బిడ్డలుగా మమ్మల్ని వాడుకోండి. ఈ చిన్న సంఘాన్ని ఆశీర్వదించమని దినంతరంలో సాక్షులుగా వాడుకోమని, విన్న వాక్యాలు వారి వెలుగులో జీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.